సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీసిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. మా గురుదేవులు గుత్తాళం శంకరాచార్య జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. లలిత అమ్మవారి పాదాలకు నమస్కరిస్తూ, అమ్మవారి అనుగ్రహం మనందరి పట్ల ఉండాలని కోరుకుంటూ, అమ్మవారి సహస్రనామాల్లో ఆమెని స్తుతించారు వసిన్యారి దేవతలు. కులాంగన కులాంతస్థ కౌళిని కుల యోగిని అని. కౌళిని అంటే చెప్పుకున్నాం, శివ శక్త్యైక స్వరూపిణి. మూలాధారంలో ఉన్నటువంటి కులం అనేటువంటి కమలంతో కుల మార్గంతో అంటే సుషుప్న మార్గంలో వెళ్ళిపోయి కుల మార్గంలో వెళ్ళి సహస్రారంలో ఉన్నటువంటి అకులంలో ఉన్నటువంటి శివునితోని ఐక్యమయ్యి అమృతమైనటువంటి ఆనంద పరబ్రహ్మ నిరాకారమైనటువంటి స్థితిని వచ్చేటట్లుగా అనుగ్రహిస్తుంది అమ్మవారు. అలాంటి అమ్మవారిని శివశక్తి స్వరూపంగా కౌళినిగా భావించారు. ఆ అమ్మవారిని కౌళిని కులయోగిని అన్నారు. కులయోగిని అంటే ఇప్పటి వరకు చెప్పబడినటువంటి కుల శబ్ద అర్థాలతో సంబంధం ఉన్నటువంటిది. కులామృతైక రసిక అన్నా, కులాంగన అన్నా, కులాంతస్థ అన్నా, కౌళిని అన్నా, ఈ శబ్దాలన్నిటికీ కూడాను కుల శబ్దాలతో ఏవైతే చెప్పబడి ఉన్నాయో వాటన్నిటికీ కూడాను సంబంధం ఉన్నది నామము. ఈ నామము వాటన్ని కుల శబ్దాలందరితో కూడాను సంబంధం ఉంది కాబట్టి కులయోగిని అన్నారు అని చెప్పారు. అలా కాక కొంతమంది కౌళిని కులయోగిని అనేటువంటి ఈ రెండు పేర్లను కూడా ఒకే నామంగా 8 అక్షరాల నామంగా తీసుకున్నారు. హృదయంలో మనం దేవతను భావిస్తాం, పూజిస్తాం. ఆ హృదయంలోనే అమ్మవారి శ్రీచక్ర రూపాన్ని భావించి పూజ చేయటమే కౌళము అని చెప్పారు కొంతమంది. శివశక్తి యొక్క స్వరూపంగా అమ్మవారు కుండలిని శక్తిగా ఆ సహస్రారాన్ని శివుడిని ఎలా ఆ శివస్వరూపిణిగా ఎలా మారుతుందో చెప్పుకున్నాం. వెళ్ళేటప్పుడు ఈ మూలాధారం నుంచి కూడాను సహస్రారం వరకు ఉన్నటువంటి చక్రాల్లో కుల మార్గంలో ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్క యోగిని స్వరూపం ఉంటుందిట. మూలాధారం దగ్గర సాకిని ఉంటుంది, స్వాధిష్టానం దగ్గర కాకిని ఉంటుంది, మణిపురం దగ్గర లాకిని ఉంటుంది, అలాగే అనాహత చక్రం దగ్గర రాకిని ఉంటుంది, విశుద్ధి చక్రం దగ్గర డాకిని ఉంటుంది, ఆజ్ఞాచక్రం దగ్గర హాకిని ఉంటుంది, సహస్రారం దగ్గర యాకిని ఉంటుంది. అంటే ఇవన్నీ కూడాను అక్కడ ప్రకటితమయ్యేటువంటి యోగ శక్తులని యోగిని అనే స్వరూపంగా తీసుకొని ఈ యోగ శక్తులన్నీ కూడాను మనకు వస్తాయి. ఈ యోగునులు కులమార్గంలో ఉన్నారు కాబట్టి కులయోగిని అంటే వీళ్ళే. ఈ కులయోగ స్వరూపమైనటువంటి సిద్ధుల్ని అమ్మవారు మనకిస్తుంది కాబట్టి అమ్మవారిని కులయోగిని అని అన్నారు. అంటే శ్రీచక్ర సంబంధితమైనటువంటి సాధనలు చెప్పే చోట శ్రీచక్రంలో ఆవరణ దేవతలు ఉన్నారు, ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవత ఉంటారు. అలాగే భూపురం దగ్గర ప్రకట యోగునులు ఉన్నారు, షోడశి దళ దగ్గర గుప్త యోగునులు ఉన్నారు, అష్టదళం దగ్గర గుప్తతర యోగినులు ఉన్నారు, అలానే బహిర్దశారం దగ్గర కులయోగునులు ఉన్నారు, అంతర్దశారం దగ్గర నిగర్భ యోగులు ఉన్నారు. అన్ని ఇలానే ఇంకా రహస్యమైనటువంటి యోగినులు, అతి రహస్యమైనటువంటి యోగినులు, ఇలా ఎందరో ఉన్నారు. శ్రీచక్రం అంటే అమ్మవారి స్వరూపం. ఈ దేవతలు, ఈ యోగినులందరూ కూడాను
అంతా కూడా అమ్మవారి స్వరూపమే. ఈ సర్వానంద సర్వసిద్ధులని ఇచ్చేటువంటి ఈ రహస్య యోగునుల సమిష్టి స్వరూపమే అమ్మవారు. కాబట్టి అమ్మవారినే కులయోగిని అని చెప్పారు. కాబట్టి కొంతమంది ఇందాక చెప్పుకున్నట్లుగా కౌలిని కులయోగిని కలిపి ఒక మంత్రంగా తీసుకుంటారు. అలా కాక కౌలిని మంత్రాన్ని విడిగా చేసి ఈ కులయోగిని అనేటువంటి నామాన్ని మంత్రంగా చేయాలనుకుంటే పంచ ప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం కులయోగిన్యై నమః అని చేయొచ్చు. చేస్తే ఇందాక యోగశాస్త్రం యోగ మార్గంలో ఉన్నటువంటి యోగ శక్తులని అమ్మవారిస్తుంది. అలా కాక ఈ కులయోగినులు ఎవరైతే ఉన్నారో శ్రీచక్రంలో ఆ వాళ్ళ స్వరూపము అమ్మవారు కాబట్టి శ్రీచక్ర స్వరూపిణిగా అమ్మవారు మనకున్నటువంటి సకల కోరికలను తీరుస్తుంది. ఆ తర్వాత అమ్మవారి గురించి చెప్తూ అకుల సమయాంతస్థ సమయాచార తత్పర అని చెప్పారు. అకులము అంటే కులము లేనిది. అంటే ఇంతవరకు కుల శబ్దానికి ఏవేవైతే అర్థాలు చెప్పబడ్డాయో ఆ అర్థాలు అన్నిటికీ కూడాను అతీతమైనటువంటి స్థితి, ఆ అర్థాలు ఏవి కూడాను చెప్పబడినటువంటి స్థితి. అంటే నిరాకార పరబ్రహ్మస్వరూపిణి జ్ఞానస్వరూపిణి. ఎప్పుడైతే అమ్మవారు కుండలిని శక్తి స్వరూపిణిగా ఆ సహస్రారానికి వెళ్ళి నిరాకారమైనటువంటి పరబ్రహ్మ చైతన్య స్థితికి కలిగిస్తుందో, ఎక్కడైతే ఆ ఆనంద అమృతం వస్తుందో అటువంటి నిరాకారమైనటువంటి స్వరూపిణి అమ్మవారు అని చెప్పబడున్నది. ఈ నామాన్ని గనక మంత్రంగా చేయాలనుకుంటే పంచప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం అకులాయ నమః అని చేయొచ్చు. అమ్మవారు మనకి జ్ఞానాన్ని ఇస్తుంది, నిరాకార పరబ్రహ్మ చైతన్య స్థితిని అనుగ్రహిస్తుంది ఈ మంత్రం కనుక చేస్తే. అలాగే బౌద్ధుల్లో కూడా మణిపద్మ మంత్రం ఉన్నది. జ్ఞానప్రదాయిని అయినటువంటి మంత్రము బౌద్ధులు చేస్తారు. అన్ని కోరికలను కూడా తీర్చేటువంటి అద్భుతమైన మంత్రంగా చెప్పబడినది. బౌద్ధుల్లో కూడా మణిపద్మ మంత్రం ఉన్నది. దివ్య జ్ఞానం కోసం ఆ మంత్రాన్ని బౌద్ధులు చేస్తారు. బౌద్ధులలో సిద్ధుడైనటువంటి పద్మములో నుండి ఇంద్రబోధి మహారాజుకి దొరికినటువంటి పద్మసంభవుడికి సంబంధించిన విశేషాలు ఇంతకుముందు కొన్ని చెప్పుకున్నాం. ఆ తర్వాత అమ్మవారి గురించి చెప్తూ అకుల సమయాంతస్థ సమయాచార తత్పర అన్నారు. సమయాంతస్థ అంటే సమయము యొక్క లోపల ఉండేది. మన దహరాకాశంలో అంటే హృదయంలో శ్రీచక్రం ఉన్నది అనేటువంటి భావన చేసి అక్కడే పూజలను చేయొచ్చు అని యోగులు ఏకీభవించారు. దీన్ని సమయము అని అంటారు. ఈ సమయము లోపల ఉన్నది కాబట్టి అమ్మవారు సమయాంతస్థ. అలాగే పంచతంత్రాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఈ సమయాచారానికి సంబంధించినటువంటి సమయానికి సంబంధించినటువంటి విశేషాలు ఎన్నో చెప్పారు. వశిష్ఠ తంత్రంలో సుఖతంత్రం, సనకతంత్రం, సనందక తంత్రము, సనత్కుమార తంత్రము, ఈ తంత్ర పంచకాలలో కూడా అమ్మవారి గురించి ఈ దహరాకాశంలో చేసేటువంటి శ్రీచక్ర పూజ గురించినటువంటి విశేషాలు చెప్పబడ్డాయి. శివశక్తుల సామ్యము గురించి చెప్తున్నది ఈ నామము అని చెప్పారు. ఈ సామ్యము అంటే 5 రకాల సామ్యాలు ఉన్నాయట. అధిష్టాన సామ్యము, అనుష్ఠాన సామ్యము, అవస్థాన సామ్యము, నామ సామ్యము, రూప సామ్యము. అధిష్టాన సామ్యము అంటే శ్రీచక్రంలో, శ్రీచక్రాన్ని ఇందాక సమయం అంటే చెప్పుకున్నాం ఏమిటో, అక్కడ శివశక్తి స్వరూపిణిగా శివుడు అమ్మవారు ఉంటారు. సమభావంతో పూజించాలి అని చెప్పారు.
అనుష్ఠాన సామ్యము అంటే సృష్టి స్థితి లయలలో సామ్యము కలిగి ఉన్నటువంటి శక్తి కలిగినటువంటి వారు. అవస్థాన సామ్యము అంటే నాట్యము మొదలైనటువంటి ప్రక్రియలో ఇద్దరు కూడా సామ్యం కలిగి ఉన్నటువంటి వారు. నామసామ్యము అంటే పేరులో, అంటే ఉదాహరణకి భైరవ శబ్దము, శివ శబ్దము ఇద్దరికి ఉపయోగించి సమానార్థంలో చెప్పేటువంటి సామ్యము అంటే నామసామ్యము అని చెప్పారు. అలాగే రూపసామ్యము, శివుడు అమ్మవారి శక్తితోటి సామ్యం పొందినప్పుడు ధవళవర్ణంలో ఉన్నటువంటి శివుడు, అమ్మవారు అరుణవర్ణంలో ఉంటే శివుడు కూడా అరుణవర్ణుడిగా ఉన్నాడు, అదే రూపసామ్యము అని చెప్పబడినది. ఇవన్నీ కూడాను లల్లుడు రాసినటువంటి వాసనా శుభగోదయం అనే గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని చోట్ల సమయము అంటే స్వరూపం అనేటువంటి అర్థం కూడా చెప్పబడినది. మామూలుగా మనం సమయము అంటే కాలము అని చెప్పుకుంటాం. ఆ కాలములో కాలస్వరూపిణిగా అమ్మవారు ఉన్నది. ఈ నామాన్ని గనక మంత్రంగా చేయాలనుకుంటే పంచప్రణవంతో ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సమయాంతస్థాయి నమః అని చేయొచ్చు. చేసి హృదయంలో శ్రీచక్రం ఉన్నటువంటి భావనలో కనుక పూజ చేసి అమ్మవారి అనుగ్రహం సంపాదించాలనుకుంటే ఈ నామాన్ని మంత్రంగా చేసి ఆ ప్రయోజనాన్ని పొంది అమ్మవారి అనుగ్రహం సాధించవచ్చు. అలా కాక శివశక్తి సామ్యమును భావించి ఈ నామాన్ని మంత్రంగా చేయొచ్చు. కాలస్వరూపిణిగా అమ్మవారిని భావించి ఈ మంత్రం చేయొచ్చు. ఆ తర్వాత అమ్మవారిని సమయాచార తత్పర అని అన్నారు. అంటే సమయము అనే పేరు గల ఆచారం యందు ఆసక్తి కలది అని చెప్పబడినది. రుద్రయామణంలో దీనికి సంబంధించినటువంటి విశేషాలు మనకి కనిపిస్తున్నాయి. సమయము అంటే అమ్మవారిని హృదయంలో శ్రీచక్రం ఉంది, ఆ శ్రీచక్రం అమ్మవారి స్వరూపమే అని చెప్పి భావించి పూజ చేయటం. ఆ తర్వాత యోగ సాధనలో మనం చెప్పుకున్నట్లుగా సహస్రారంలోకి కుండలిని శక్తి స్వరూపిణిగా అమ్మవారు ప్రవేశించి శివునితో ఐక్యమయ్యి శివశక్తేక స్వరూపిణిగా ఉంటుంది. అప్పుడు సమాధి స్థితిలోకి వెళ్తాము. ఎప్పటి వరకైతే అమ్మవారు అక్కడ సహస్రారంలో ఉంటుందో ఆ నిరాకార స్థితిలోకి వెళ్తామో అప్పటి వరకు ఉంటాము. అక్కడ నుండి మళ్ళీ మూలాధారంలోకి ఆ శక్తి వచ్చినప్పుడు సమాధి స్థితి నుంచి బయటికి వస్తాము. ఆ మధ్యలో ఎదురు చూసేటువంటి కాలాన్ని సమయము అంటారు అని కొంతమంది చెప్పారు. అలాగే ఈ రుద్రయామణంలో సమయము అనే ఆచారం ఇందాక చెప్పుకున్నట్లుగా ఉన్న విధానంలో 2 పద్ధతులు ఉన్నాయి. షడ్విధైక్యము, చతుర్విధైక్యము అని ఉన్నాయి. షడ్విధైక్యము అంటే శ్రీచక్రము అకారం నుండి క్షకారాంతం వరకు ఉన్నటువంటి వర్ణ మాతృకల స్వరూపము, పంచదశి మంత్రము, లలితాదేవి, బ్రహ్మాండము, పిండాండము ఇవన్నీ కూడాను చేసేటువంటి సాధకుడు ఇవన్నీ కూడాను సాధకుడు తనతో ఏకమైనటువంటి భావన కలగాలి, అది షడ్విధైక్యము అని చెప్పారు. అలాగాక చతుర్విధైక్యము అనేటువంటి మరొక పద్ధతి గురించి చెప్తూ పరదేవత శ్రీచక్రము ఒకటే, శ్రీచక్రము బ్రహ్మాండము ఒకటే, ఈ బ్రహ్మాండము పిండాండము ఒకటే, మాతృకావర్ణము దేవత ఒకటే, ఇవన్నీ కూడాను భావించి చతుర్విధైక్యము అని చేయొచ్చు అని కొంతమంది చెప్పారు. అలా కాక చతుర్విధైక్యము, షడ్విధైక్యము పద్ధతుల గురించి రకరకాల వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలని వ్యక్తపరిచారు. సమయాచార తత్పర అంటే సమయము అంటే కాలము, సమయమునందు చరించటంలో ఆసక్తి కలిగినటువంటి అమ్మవారు అంటే కాలస్వరూపిణి. కాళిగా ఆవిడ ఈ కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నది. మామూలుగా అయితే ఒక వ్యక్తికి కనుక మరణం సమయం ఆసన్నమయ్యి మరణించేటట్లయితే కాలం తీరింది అని అంటాము. ఎవరి కోసము కూడా ఆ కాలము ఆగదు.
టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ అంటారు. అలాంటిది ఆ కాలాన్ని కూడా తన అధీనంలో ఉంచుకున్నటువంటి కాలస్వరూపిణి కాళీయే లలితాదేవి అని చెప్పబడినది ఈ నామాన్ని గనక మనం గమనిస్తే. అష్టకారికల్లో కూడా లలితాదేవిని కాళికే భద్రకాళికే అని స్తుతించారు. ఒక సందర్భంలో ఒక పురాణ కథ మనకు కనిపిస్తున్నది. శివుడు పార్వతి సంభాషించుకుంటుంటే శివుడు పార్వతి మాట్లాడుకుంటూ తమ తమ అవతారాల గురించి పార్వతీదేవి అడిగిందిట, స్వామి నేను ఎన్నో అవతారాలు తీసుకున్నాను, ఎన్నో రూపాలు ధరించాను, అందులో మీకు ఏ రూపం అంటే ఎక్కువ ఇష్టము అని అడిగితే శివుడు నువ్వు తీసుకున్న రూపాలన్నిటిలోనూ కూడా నాకు కాళీ రూపం అంటే చాలా ఇష్టము అని చెప్పాడు. ఎందుకు అంటే అప్పుడు నువ్వు నిరాడంబరంగా ఉంటావు, కాలస్వరూపిణిగా ప్రకాశిస్తావు, కాలాన్ని నీ ఆధీనంలో ఉంటుంది. అప్పుడు అటువంటి కాళీ రూపం అంటే నాకు చాలా ఇష్టము, అందుకే జ్ఞానస్వరూపిణిగా కాలానికి అధిదేవతగా ఉన్న నీ పాదాల దగ్గర ఉండటానికి నేను ఇష్టపడ్డాను అని చెప్పి అమ్మవారితో చెప్పాడు శివుడు. అలా సమయంలో చరించేటువంటి ఆసక్తి ఉన్న లలితాదేవి కాలస్వరూపిణిగా కాళిగా, కాళి అంటే కాలశబ్దానికి ఉన్నటువంటి స్త్రీ రూపం, కాళిగా అమ్మవారు మృత్యుంజయ శక్తిగా మృత్యువుని అనేటువంటి అధిదేవతను కూడా తన ఆధీనంలో ఉంచుకొని మరణగండాలను కూడా తప్పించగలదు అని చెప్పారు. సమయపురి అనేటువంటి ఒక చోట మహామారి దేవత అని ఉన్నది. ఆ మహామారి దేవత, ఈ మారి అంటే వెనకటి రోజులో ఈ కలరా ఇటువంటి వ్యాధులు వచ్చినప్పుడు ఈ వ్యాధులన్నిటికీ కూడాను మహామారి అనేటువంటి దేవత అతిదేవతగా ఉన్నది. ఆ దేవతను గనక నైవేద్యాలతోటి బలులతోటి కనుక సంతోషపెడితే ఈ వ్యాధులన్నీ పోతాయి అని ఆ విధానాలను పాటించేవాళ్ళు. అలా సమయపురి అనేటువంటి చోట మహామారి అనే అమ్మవారు ఉన్నది. ఈవిడ కూడా కాళీ స్వరూపమే, అంటే లలితాదేవే కాళీదేవి. ఆ కాళీ స్వరూపంగా ప్రకాశించేటువంటి లలితాదేవి సంహార వేళ విజృంభిస్తుంది, అసుర శక్తులని కాళిగా ప్రకాశిస్తూ నాశనం చేస్తుంది. భారతంలో యుద్ధం జరిగేటప్పుడు పాండవ సైనికులందరికీ కూడాను కాళీ స్వరూపంతో యుద్ధం జరిగిన రోజులు అన్ని రోజుల్లోనూ కూడా ఆవిడ ప్రతిరోజు కల్లో కనిపించేది. అలా పాండవులు జయించటానికి కౌరవుల్ని అమ్మవారు ఇచ్చినటువంటి శక్తి. అశ్వత్థామ దాడి చేసినప్పుడు కూడా కాళీదేవి కనిపించింది అని భారతంలో మనకు కనిపిస్తోంది. అలానే యోగ వాసిష్టంలో కూడా కాళీ స్వరూపం గురించి అద్భుతమైనటువంటి వర్ణనలు, అమ్మవారి విశ్వరూపానికి సంబంధించినటువంటి ఎన్నో విశేషాలు మనకు కనిపిస్తున్నాయి. సమయాచార తత్పర అని చెప్పుకున్నాం అమ్మవారిని. మామూలుగా మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటే ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అంటే చాలామంది చెప్తారు ఆలస్యం అమృతం విషయం అని, కొంతమంది ఏమో నిదానమే ప్రధానం అని చెప్తారు. ఎలా చేయాలి అంటే వేమన శతకంలో కూడా ఒక పద్యం ఉంది దీనికి సంబంధించి. తామసించి చెయ్యదగినట్టి కార్యంబు వేగిరింప నదియు విషమేగును పచ్చికాయ ఎదురొచ్చి పడవాయ ఫలమౌనే విశ్వదాభిరామ వినురవేమ అని. సరే, ఆలస్యంగా చేస్తే ఒక రకంగా అవుతున్నది, తొందరపడి చేస్తే ఇంకొక రకంగా అవుతున్నది. ఏది ఎప్పుడు ఎలా చేయాలి అంటే అమ్మవారి సమయస్వరూపిణి కాబట్టి అమ్మవారిని ఆ కాలానికి అధిదేవతగా కాలస్వరూపిణిగా మనం భావిస్తున్నాం ఈ నామాల్లో. కాబట్టి అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారే దారి చూపిస్తుంది. ఏది ఎప్పుడు ఎలా చేయాలో అమ్మా నాకు దారి చూపించు, ఇది తొందరపడి చేయాలా, నిదానంగా చేయాలా, ఆలోచించి చేయాలా, ఎప్పుడు చేయాలో తెలియటం లేదు, నీవే మార్గం చూపించు అంటే అమ్మవారు మార్గం చూపిస్తుంది. ఏది ఎప్పుడు చేయాలో అమ్మవారే అనుగ్రహిస్తుంది. అలా కాలస్వరూపిణిగా భావించి ఈ నామాన్ని మంత్రంగా చేయొచ్చు. పంచ ప్రణవాలతోటి
ఈ నామాన్ని గనక మంత్రంగా చేయాలనుకుంటే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సమయాచార తత్పరాయ నమః అని చేయొచ్చు. చేసి ఇందాక చెప్పినటువంటి సమయం అనే ఆచారం పాటిస్తూ చేసినట్లయితే శ్రీ విద్యోపాసన చేస్తే, అంటే ఒకటి ఇవన్నీ కూడాను గురుముఖతః తీసుకోవాలి. గురువుగారు ఉపదేశిస్తేనే, గురు ఉపదేశం పొందితేనే మంత్రం అనేది తొందరగా పనిచేస్తుంది, దేవత అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ చతుర్విధైక్యమైన షడ్విధైక్యమైన అమ్మవారి అనుగ్రహమైనా సరే, గురువు అనుగ్రహము గురూపదేశము ఉంటే శీఘ్రంగా లభిస్తాయి. ఆ సమయం అనే ఆచారం ఉందో ఆసక్తి కలిగినటువంటి అమ్మవారిగా భావించి ఈ నామాన్ని మంత్రంగా చేయొచ్చు. అలా కాక అమ్మవారు సమయానికి అధిదేవత, కాలానికి అధిదేవతగా భావించి అమ్మ నాకు దారి చూపించు, ఏది ఎప్పుడు ఎలా చేయాలో అనేటువంటి భావంతో అలా చేయొచ్చు. అలా మాత్రమే కాక అమ్మ నువ్వు కాలస్వరూపిణివి, మృత్యుగండాన్ని తప్పించగలవు, కాబట్టి ఆయుష్నివ్వమ్మా అని చెప్పి అమ్మవారిని భావించి ఈ నామంతో మనం పూజించవచ్చు. ఇలా అమ్మవారికి సంబంధించినటువంటి ఎన్నో విశేషాలు, ఆవిడ ప్రతి నామంలోనూ అమ్మవారి అనుగ్రహం భక్తుల మీద ఎలా ఉన్నది అనేది ప్రకటితమవుతున్నది. అటువంటి లలితాదేవికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు, ఎలా పూజిస్తే అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది, యోగ శాస్త్ర మార్గంలో ఎలా పూజిస్తున్నారు, యోగ మార్గంలో అమ్మవారిని ఎలా పూజిస్తున్నారు, ఇవన్నీ కూడాను మిగిలిన నామాల్లో మనకు కనిపిస్తాయి. అవన్నీ మిగిలిన విశేషాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.